సార్ ఇది మీరు చూసినట్టయితే బ్యాంబూ లీనింగ్ చైర్ అండి. ఇది మనము స్పెసిఫికలీ కొద్దిగా బ్యాక్ రెస్ట్ కావాలనుకునే వాళ్ళకి, ఏజ్గా ఉన్న వాళ్ళకి మనకి చాలా బెటర్ ప్రోడక్ట్. దీనిలో ఏంటంటే 2 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సీటింగ్ పొజిషన్, ఒకటేమో రిలాక్సింగ్ పొజిషన్ అండి. సో ఈ 2 సెట్టింగ్స్లో మీకు కంఫర్టబుల్గా వితౌట్ కుషన్ కూడా మీరు దీని మీద హ్యాపీగా రెస్ట్ తీసుకోగలరు. ఓకే, ఇది ఫోల్డ్ చేసి ఫ్లాట్ ప్యాక్ కూడా చేయొచ్చండి. ఓకే, సో దిస్ కెన్ గో అప్ టు 0 లెవెల్. ఇట్లా మొత్తం ఫ్లాట్గా ప్యాక్ చేసి మేము రైట్, ఓకే, వి సెండ్ ఇట్ అక్రాస్. దిస్ ఈజ్ వన్ ప్రోడక్ట్ సార్. దీని లైఫ్ ఉంటుందా? దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 30 years డ్యూరబుల్ సార్. Right. మేము మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నుంచి 10 years వారంటీ ఇస్తాం. నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ వన్ సార్. This is a regular chair which can be made into a stool also. It is an adjustable two-way setup which can be converted into a stool and a chair. This is all made using treated bamboo and it is very durable and long lasting. Okay, right. Tire. Tray sir idi? Tires. Okay. Seating ఇది. మేము వీ లివ్ ఇన్ బ్యాంబూ కంపెనీ అండి. మనం ఏం చేస్తామంటే బ్యాంబూతోని ఇన్నోవేటివ్గా ప్రోడక్ట్స్ అవి డిజైన్ చేస్తాము. మా దగ్గర ఏంటంటే ఫర్నిచర్, ఫాల్ సీలింగ్స్, వాల్ పార్టీషన్స్, తర్వాత ఫ్లోరింగ్, ఇవే కాకుండా రెగ్యులర్ హౌస్ హోల్డ్లో మనం యూజ్ చేసే వాటి వస్తువులు, కార్నర్ స్టాండ్స్ కానీ, షెల్ఫ్స్ కానివ్వండి, స్టూల్స్ కానివ్వండి, బ్యాక్ రెస్ట్ చైర్స్, ఇట్లాంటి వేరియస్ ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తూ ఉంటాము. మా దగ్గర యూజ్ చేసే బ్యాంబూ అంతా కంప్లీట్లీ ట్రీటెడ్ బ్యాంబూ అండి. దీనికి ఏంటంటే లైఫ్ చాలా ఉంటుంది. చెదలు పట్టడం కానీ, పురుగులు పట్టడం కానీ, ఇవన్నీ మనం బ్యాంబూలో కామన్గా చూస్తూ ఉంటాము. అంటే ఈ వెదర్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మా వెదురు మాకు 4-5 సప్లై సోర్సెస్ ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరైతే కల్టివేట్ చేస్తారో మేము వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాము. డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ స్పీషీస్ వీ వాంట్. మాకు ఎటువంటి రకమైన బ్యాంబూ కావాలనే దాన్ని బట్టి మేము ఆ టైప్ సోర్స్ నుంచి మేము తెచ్చుకుంటాము. అంటే ఇప్పుడు ఈ ఫర్నిచర్కి ఒక డిఫరెంట్ బ్యాంబూ అవసరం? అవును సార్. ఏ టైప్ వాడతారు ఫర్నిచర్? నార్మల్గా మేము వాడేది ఫర్నిచర్కి బోలుకా బ్యాంబూ అనే ఉంటుంది సార్. ఎక్కడ దొరుకుతుంది అది? అది అస్సాంలో దొరుకుతుంది సార్. ఓకే, గుడ్ క్వాలిటీ బోలుకా బ్యాంబూ వాడతాం మేము. సో దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వీ హ్యావ్ అ ట్రీట్మెంట్ సెటప్. కోంపల్లిలో మాది ఆఫీస్ ఉందండి, గుండ్లపోచంపల్లి రోడ్లో. మీరు ఎప్పుడైనా రావచ్చు, విజిట్ చేయొచ్చు. అక్కడ మేము ఏంటంటే మట్టి కట్టడాలు కూడా కట్టాము. మడ్ హౌజెస్ కూడా మా స్పెషాలిటీ. అందులో 6 types ఆఫ్ మడ్ హౌసెస్ మేము డిజైన్ చేసాము. మడ్ హౌసెస్, మడ్ వాల్స్, మడ్ వాల్స్. వి యూజ్ 6 types ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్. సో దానిలో వచ్చేసి మాకు రామ్డ్ ఎర్త్ వాల్, కాబ్ వాల్, అడాబ్, వాటిల్ అండ్ డాబ్, అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి సార్. సో ఇవన్నీ యూజ్ చేసి మేము అక్కడ ఒక మోడల్ హౌస్ కట్టాము. మా దగ్గరే ట్రీట్మెంట్ ట్యాంక్ కూడా ఉంది. వీ హ్యావ్ అ స్పెషలైజ్డ్ టీమ్ ఆఫ్ వర్కర్స్. సో వాళ్ళందరూ ఏంటంటే బ్యాంబూలో ఒక కొత్త రకమైన ప్రోడక్ట్, అందరూ హ్యాపీగా యూజ్ చేయగలిగేలాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం మేము. మీరు ఎనీ టైం మా దగ్గరికి రావచ్చు. మా దగ్గర మొక్కలు పెట్టుకోవడానికి ప్లాంటర్స్ దగ్గర నుంచి ఇల్లు కట్టడానికి బ్యాంబూ హౌసెస్ దాకా A to Z అన్ని థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా మడ్లో కూడా మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం సార్. సో మా దగ్గర వచ్చేసి ట్రీటెడ్ బ్యాంబూ యూజ్ చేస్తాం సార్. ఇన్నర్ కోర్ వాల్ థిక్నెస్ వచ్చేసి థిక్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది వేరియస్ పర్పసెస్కి మనం వాడడానికి వీలుగా ఉంటుంది. దీంతో టేబుల్స్, చైర్స్, బెడ్, డబుల్ కాట్ బెడ్, సింగిల్ కాట్ బెడ్, సింగిల్ చైర్స్, గార్డెన్ ఫర్నిచర్, అవుట్డోర్ ఫర్నిచర్, పార్టీషన్స్, తర్వాత ఇటువంటివి చాలా రకాలు తయారు చేస్తాము. అది కాకుండా మ్యానుఫ్యాక్చర్డ్ బోర్డ్స్ కూడా దొరుకుతున్నాయండి బ్యాంబూలో. మా దగ్గర సప్లయర్స్ ఉన్నారు, రెడీమేడ్ బోర్డ్స్ దొరుకుతాయి. సో ఈ బోర్డ్స్ ఏంటంటే ఇది ఒక ఇన్నోవేషన్ ఇన్ బ్యాంబూ టెక్నాలజీ అండి. దీన్ని ఏంటంటే మ్యాట్స్ అన్నిటిని కంప్రెస్ చేసి వీళ్ళు స్ట్రాంగ్ డ్యూరబుల్ బోర్డ్స్ తయారు చేస్తారు. మనం ఫ్రేమింగ్ స్ట్రక్చర్ రెడీ చేసుకోగలిగి ఈ బోర్డ్స్తో కూడా మనం ఇల్లు అనేవి కట్టుకోవచ్చు. ఇవి చాలా డ్యూరబుల్ ఉంటాయి, టర్మైట్ రెసిస్టెంట్, న్యాచురల్ బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే ఇంకా మీకు ఫ్యూచర్లో ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఇది కానీ ఉండదు. దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ బ్యాంబూ సార్. సో అలా కాకుండా మనం ఇప్పుడు చూసినట్టయితే బ్యాంబూలో గజిబోస్, హౌజెస్, ఫామ్ హౌజెస్ ఇలాంటివి కూడా కట్టచ్చు. మనం మ్యాక్సిమం ఒక 2 floors లెంత్ వరకు వెళ్ళచ్చు బ్యాంబూలో. సో ఇదేంటంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ బట్టి, ఇప్పుడు న్యాచురల్గా సైట్లో మనకు కొన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయి.
సో దాన్ని మనం ఎలా అయితే యూజ్ చేసుకోగలుగుతామో, ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనేది ఎలా క్రియేట్ చేయగలుగుతాము, ఒక న్యాచురల్ హౌస్ అనేది ఎలా మనం స్టార్ట్ నుంచి బిల్డ్ చేయగలుగుతాము, అలా A to Z అన్ని కాన్సెప్ట్స్ని, అన్ని ఐడియాస్ని మేము ఇన్కల్కేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర మేము సస్టైనబుల్ ఎలా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ ఎలా ఉండాలి, న్యాచురల్ ప్రోడక్ట్ అనేదే యూజ్ చేయాలి అని మేము కండిషన్స్ పెట్టుకొని వీ స్టార్ట్ బిల్డింగ్ హౌసెస్ అండి. ఈ హౌసెస్ వన్స్ ఫినిష్డ్, ఇదేంటంటే మీకు ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయకుండా మీరు 5 degrees కూలర్గా ఉంటుంది, 5 degrees చల్లగా ఉంటుంది. మా గోడలు వచ్చేసి ఒక్కోటి 18 ఇంచులు 24 ఇంచులు పైన ఉంటాయి. ఇప్పుడు అలాగే బ్యాంబూ వాల్స్ తీసుకుంటే ఇదేంటంటే చాలా థిక్ ఇన్సులేటెడ్ ఉంటాయి. దీని నుంచి హీట్ పాస్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం. మీరు ఏదన్నా మోడల్ చేశారా బ్యాంబూ హౌస్? బ్యాంబూ హౌస్ కాదు సార్, మేము బ్యాంబూ అండ్ మడ్ కాంబినేషన్లో ఒక హౌస్ చేసాము. మా మోడల్ హౌస్ వచ్చి కొంపల్లిలో ఉంది సార్. కొంపల్లి అపారల్ పార్క్ రోడ్లో మా మోడల్ హౌస్ ఉంది. అక్కడ మీరు వచ్చినట్లయితే మా దగ్గర ఉన్న స్టాక్, బ్యాంబూ స్టాక్ కానీ, మా ట్రీట్మెంట్ ట్యాంక్ కానీ, మా వర్కర్స్ని మీట్ అవ్వడం కానీ, వాళ్ళ స్కిల్స్ అవన్నీ చూడొచ్చు. మడ్ అండ్ బ్యాంబూలో వీ హెవ్ డన్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ హౌసెస్. మీరు ఒక న్యాచురల్ హౌస్, మాదేంటంటే వీ లివ్ ఇన్ బ్యాంబూ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ సస్టైనబుల్ హౌసింగ్ నీడ్స్. సో మేము అలా ఒక కన్సల్టెన్సీ లాగా వీ వాంట్ టు గో ఫార్వర్డ్. అండ్ ఎవరైతే మట్టి ఇల్లులు కట్టుకుందాం అనుకుంటున్నారో చాలామందికి నాలెడ్జ్ ఉండదండి, ఎక్కడ మనకు మంచి మెటీరియల్ దొరుకుతుంది, ఎలా మనం వర్క్ చేస్తాము అని. సో అలాంటి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ మేము వీ వాంట్ టు గివ్ దెమ్ అవుట్ అండ్ వీ వాంట్ టు గివ్ మోర్ పీపుల్ అన్ ఆపర్చునిటీ టు స్టే ఇన్ మడ్ హౌసెస్. ఎందుకంటే మడ్లో మన ప్రీవియస్ జనరేషన్స్ అందరూ మడ్ నుంచి ఇక్కడ నుంచి ఎవాల్వ్ అయిన వాళ్ళు. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ డౌట్ దట్ ఇది ఉంటుందా, నిల్చుంటుందా అని. వీ షుడ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ దట్ దీంతో ఆల్రెడీ కట్టి ఉన్నారు, దీన్ని మనం ఇంకొంచెం టెక్నాలజీ యాడ్ చేస్తే వీ కెన్ మేక్ ఇట్ మచ్ బెటర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ది మోడర్న్ సొసైటీ, మోడర్న్ లివింగ్ కండిషన్స్. ఎనీ లివింగ్ కండిషన్స్లో మనం మడ్ అనేది యూజ్ చేయగలుగుతాము. సో దీనిలో ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది క్లైమాటిక్ కండిషన్స్ మనం కన్స్ట్రక్షన్ టైప్ అనేది మార్చుకుంటామండి. మడ్ హౌసెస్, బ్యాంబూ హౌసెస్, సస్టైనబుల్ సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. వీ లివ్ ఇన్ బ్యాంబూ అనేది మా కంపెనీ. సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో చాలా విస్తృతంగా అడవులు ఉన్నాయి. అక్కడ పెరుగుతున్న వెదురు మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? సార్, తెలంగాణ, ఆంధ్రాలో పెరిగే వెదురుని కూడా మేము వాడతాం సార్. కాకపోతే అది మెయిన్ పర్పస్గా, మెయిన్ ఫ్రేమ్ లాగా మేము చేయడానికి ఉండదు. దాంతో ఏంటంటే స్ప్లిట్స్ లాగానో లేకపోతే మ్యాట్స్ లాగానో తయారు చేసి మేము వాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ మన దగ్గర వచ్చే బ్యాంబూ మెచ్యూర్డ్ బ్యాంబూ అయినా కానీ లోపల ఇన్నర్ వాల్ థిక్నెస్ అనేది మాకు మ్యాటర్ అవుతుందండి కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మేము చేస్తామో. సో దీన్ని ఏంటంటే ఒక సబ్స్టిట్యూట్ మెటీరియల్ లాగా మనం వాడచ్చు. సబ్స్టిట్యూట్ మెటీరియల్ యాజ్ ఇన్ ఇప్పుడు మేము అన్ని థింగ్స్ స్ట్రాంగర్ బ్యాంబూతో చేసే కన్నా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్కడైతే లైట్ వెయిట్ అవసరం అవుతుందో, ఎక్కడైతే మినిమల్ థిక్నెస్ అవసరం అవుతుందో అట్లాంటి వాటి దగ్గర మనం లోకల్ స్పీషీస్ కూడా వాడి అది కూడా ప్రమోట్ చేయొచ్చు. న్యాచురల్లీ గ్రో అయ్యే ఫారెస్ట్ మెటీరియల్ మనం హార్వెస్ట్ చేసి యూజ్ చేసుకోగలిగితే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ఫారెస్ట్లో పెరిగే బాంబు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందనా మీ ఒపీనియన్? ఫారెస్ట్లో పెరిగే బ్యాంబూని ఎవరు డిస్టర్బ్ చేయరు సార్. ఫస్ట్ థింగ్ 3 years 4 years అవి మెచ్యూర్ అవుతాయి. వీ నీడ్ మెచ్యూరిటీ ఇన్ బ్యాంబూ. మేము క్లమ్స్ ఇట్లా వీక్గా ఉన్నప్పుడు తీసి హార్వెస్ట్ చేసి మేము యూజ్ చేయమండి. కంప్లీట్గా ఒక బ్యాంబూ అనేది మెచ్యూర్ అయ్యి దాని ఫుల్ స్ట్రెంత్ అటైన్ అయినాకనే మేము అది కట్ చేయడం కానీ హార్వెస్ట్ చేయడం కానీ చేసి దెన్ వీ ట్రీట్ ఇట్ అండ్ దెన్ వీ ప్రాపర్లీ యూజ్ ఇట్. వీ డోంట్ యూజ్ ప్రీమెచ్యూర్ బ్యాంబూ. ఆ ప్రీమెచ్యూర్ బ్యాంబూ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వు, సెకండ్ ఆఫ్ ఆల్ అది మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఇవ్వలేదు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ వే. అందుకనే మేము కంప్లీట్ మెచ్యూర్డ్ బ్యాంబూయే యూజ్ చేస్తామండి ట్రీట్మెంట్ అయిన తర్వాత. ఫర్నిచర్ పరంగా మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఏంటి? ఫర్నిచర్ బ్యాంబూతో చేస్తున్న వెరైటీస్ అంటే ఫర్నిచర్ అంటే కుర్చీలు ఇవి కాకుండా ఇంకేదైనా మెటీరియల్, స్మాల్ థింగ్స్ ఏదన్నా? సార్, మా దగ్గర ఇప్పుడు మేము రీసెంట్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక బెడ్ తయారు చేసామండి. ఆ బెడ్ మీద ఏంటంటే యూ కెన్ సింప్లీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ వర్క్ ఆన్ యువర్ ల్యాప్టాప్. ఇన్ ద సేమ్ place you can slide down and sleep on the bed itself. Okay. It is like a divan where you can have a seating setup and well as a sleeping setup. Good. That is one. We have another chair which we have made. It can be it is a convertible chair. Okay. It can be made into a stool or it can be having a backrest and we can do that as well. దెన్ మా దగ్గర ఇంకోటి ఏంటంటే ఇలా జూలా లాంటి చైర్ ఉంది సార్. ఇప్పుడు ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో స్ట్రైట్గా కూర్చొని స్టిఫ్గా బ్యాక్ పెట్టడం అనేది చాలా టఫ్ జాబ్. సో అందుకని రిలాక్సింగ్ కోసం మా దగ్గర 2 level అడ్జస్టబుల్ చైర్స్ ఉంటాయండి. దాంతో ఏంటంటే యూ కెన్ సిట్ అండ్ కంఫర్టబుల్లీ వర్క్ అండ్ యూ కెన్ రిలాక్స్ అండ్ గివ్ యువర్ బ్యాక్ సమ్ రెస్ట్. సో ఇట్లా కొత్త ప్రోడక్ట్స్ మేము ఎప్పుడైతే తీసుకురావడం మొదలు పెడతామో పీపుల్ విల్ స్టాప్ థింకింగ్ దట్ బ్యాంబూ ఈజ్ ఎ లిమిటెడ్ ప్రోడక్ట్. It has unlimited reach and it is limitless possibilities.
So we are here to explore all of that and we want to go forward in this business. ఈ వెదురు ప్రొడక్ట్స్కి ఏమైనా చెదలు పట్టే అవకాశం ఉంటుందా? సార్ లైఫ్ ఎట్లా ఉంటుంది లైఫ్ వీటితో తయారు చేసినవి మనం వాడినప్పుడు? వెదురు అనేది న్యాచురలీ చెక్క కాబట్టి మనకి టర్మైట్స్ అనేవి ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్. సో మేమేం చేస్తామంటే మేము యూజ్ చేసి కంప్లీట్లీ ట్రీటెడ్ బ్యాంబూ. సో కెమికల్ ప్రాసెస్ చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము, బోరిక్ యాసిడ్, సిసిబి ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత మాకు బ్యాంబూ లోపల స్టార్చ్ ఉంటుంది సార్, విచ్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్. సో హియర్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ రిమూవింగ్ దట్ స్టార్చ్ కంప్లీట్లీ ఫ్రమ్ బ్యాంబూ. మేము డిప్పింగ్ ప్రాసెస్ అని దీనిలో పెట్టేసి బ్యాంబూలో ఉన్న స్టార్చ్ తీసేస్తాం. దానివల్ల ఏంటంటే టర్మైట్స్ కానీ ఏదైనా అటాక్ చేసినా కానీ దెర్ ఈస్ నథింగ్ ఇన్సైడ్ బ్యాంబూ దట్ విల్ అట్రాక్ట్ దెమ్. ఆ స్మెల్లే ఒక రిపెలింగ్ స్మెల్ లాగా వచ్చి దే విల్ నాట్ కమ్ క్లోజర్ టు బ్యాంబూ. దట్ ఎన్హాన్సెస్ ఇట్స్ లైఫ్. అండ్ అది కాకుండా మేము పైనుంచి వి కోట్ ఇట్ విత్ వార్నిష్, ట్రీటెడ్, పాలిష్ చేసి ఇస్తాము. సో ఎక్స్టీరియర్గా ఒక కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది దానికి. దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ లేయర్.